క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో లైవ్లో వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి వందనములు. మరి దేవుడు అనుగ్రహించినటువంటి గొప్ప మహాకృపను బట్టి ఈరోజు శనివారపు ఉపవాస దినమును జరుపుకుంటున్నాం. మరి నిన్న గుడ్ ఫ్రైడే రోజున మనము ఒక అంశమును ధ్యానించి ఉన్నాం. దానిని సగభాగం బట్టికి మాత్రమే ధ్యానించి ఉన్నాం. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేద్దాము. ఏంటి ఆ అంశము అని అంటే, క్రైస్తవులు వేటిపై పోరాటం చేయాలి. వీటిని రెండు విభాలుగా చెప్పచ్చు. నేనైతే యేసుక్రీస్తు ప్రభువారు వేటి మీద పోరాటం చేయాలన్నారో ఆ విభాగంలో చెప్తున్నాను. వేరే వాళ్ళైతే వేరే విభాగంలో దీన్ని వివరిస్తారు. మరి దేనిలో వివరిస్తారు అని అంటే, ఈ యొక్క అంశాన్ని ఎప్పుడు దేనిలో వాడతారు, ఎప్పుడు వాడతారు అని అంటే, రీసెంట్గా మనం తెలుసుకొని ఉన్నాం ప్రవీణ్ పగడాల గారి మరణం. ఆయనకు జరిగినటువంటి అన్యాయమును జ్ఞాపకం చేసుకొని ప్రతి ఒక్కరు శాంతియుత ర్యాలీని ప్రతి చోట తెలుగు రాష్ట్రాల్లో జరిగించడం మొదలుపెట్టారు. అయితే కొంతమంది వ్యతిరేకిస్తూ ఇలా నినాదాలు ర్యాలీలు చేయటం కరెక్ట్ కాదు, దేవుడు వీటి మీద పోరాడమన్నాడు, కానీ మీరు వేరే వాటి మీద పోరాడుతూ రోడ్డు ఎక్కుతున్నారు అని చెప్పి కొంతమంది చెప్పే విభాగము అది. కానీ నేను ఈ విభాగాన్ని ఎంచుకున్నాను. ఒక అంశంలో 10 విభాగాలు ఉంటాయి. దానిని మనం ఎన్ని కోణాల్లో అయినా చెప్పుకోవచ్చు, ఎన్ని కోణాల్లో అయినా సరే మనకి గుచ్చుకుంటుంది. కాబట్టి అందుకే దేవుని మాట 2 అంచులు గల వాడి అయిన ఖడ్గము వలె ఉన్నది అని అన్నారు. సో మనం నిన్న చెప్పుకున్న విషయం ఏంటి అని అంటే, 3 విషయాల మీద మనము క్రైస్తవులము అని పిలువబడేటువంటి మనము 3 విషయాల మీద పోరాడవలసి ఉన్నదని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు శిలువ మరణంలో మనకు తెలియజేయటం జరుగుతుంది. శిలువ మరణంలో ఇవి మనకు ఎలా తెలియజేశారు అని అంటే, యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటలను మనకు బోధిస్తూ వాటిలోని ఇంకా గొప్ప ఆంతర్యాన్ని మనకు బోధించారు. ఏంటి ఇంకా అంత గొప్ప ఆంతర్యము అని అంటే, ఆయన మనము కొన్ని పాటల్లో వింటూ ఉంటాం. పాలుగారు దేహంబు పైన పాపాత్ముల కొరడాలు ఎన్నో అంటే, ఆయన దేహము చాలా చక్కటి దేహము, సుందరుడు. ఆయన మీద ఏం పడ్డాయి? కొరడాలు పడ్డాయి. ఆయన శరీరాన్ని లెక్క చేయకుండా శరీరాన్ని కూడా దేవునికి మహిమకరంగా మార్చుకున్నాడు ఆయన. ఈ 3 భాగాలు సిలువకి వర్తిస్తాయని మీరు గమనించాలి. ప్రతిదీ కొంత లోతును బట్టి మనము అర్థం చేసుకుంటూ ఉండాలి. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ మీద మరణిస్తూ తాను చెప్పినటువంటి 7 మాటలు మనలను కలిచివేస్తాయి. వాటిలో నుండి నేర్చుకోవాల్సిన ఈ అంశమే క్రైస్తవులు వేటిని పోరాడవలసి ఉన్నది. ఈ ప్రపంచంలో చనిపోయేదాకా పోరాడాలి. ఫస్ట్ పోరాడేది ఏంటి అంటే శరీరపరమైన విషయంలో. నిన్న మనం కొన్ని వాక్యాలు కూడా ధ్యానించి ఉన్నాం. శరీరపరమైన విషయంలో మనం బలవంతుల వలె ఉండాలి. ఎవరి వలె అంటే యేసుక్రీస్తు ప్రభువారి వలె ఉండాలి అని చెప్పి పౌలు గారు తిమోతి గారికి రాస్తూ ఒక పత్రికలో రాస్తూ చెప్పడం జరుగుతుంది. శిష్యులనుగా చేయాలి, వారు కూడా నమ్మకమైన శిష్యులనుగా మీరు చెయ్యాలి. ఇలా ప్రతిదీ మనము శరీరం గురించి కొంచెం క్లుప్తంగా నేర్చుకొని ఉన్నాం. ఇప్పుడు రెండవ పోరాటం దేని మీద చెయ్యాలి అని అంటే, పాపం మీద చెయ్యాలి. అసలు పాపం అంటే ఏంటి అని అంటే, బైబిల్ ఏమని చెప్తుంది అని అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నది. ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? ఆజ్ఞను పాటించకుండా దానికి వ్యతిరేకంగా చేస్తే దానినే పాపము అంటుంది బైబిల్. అయితే మానవుడు ప్రతి విషయంలోనూ ప్రతి ఆలోచనలోనూ పాపం చేస్తున్నాడని బైబిల్ చెప్తుంది. వేటి విషయంలో మానవుడు ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు అనేది బైబిల్ క్లుప్తంగా చెప్పింది. అంటే మొత్తం వివరించి చెప్పేసింది. ఇంకా బైబిల్లో చెప్పినటువంటి పాపాలు తప్పితే ఇంక మనిషి ఇంకే పాపం చేయలేడు.
అన్ని పాపాలు చేస్తున్నాడని బైబిల్ మొత్తము మనుష్యుడు చేసేటువంటి పాపాల గురించే చెప్తుంది. అయితే మనం కొన్ని అంశాలను బట్టి ముందుకు వెళ్దాం. 1 యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. 1 యోహాను గారు రాసిన పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. పాపం చేసే ప్రతి ఒక్కరూ వారిని ఏమని పిలవాలి? ఆజ్ఞను అతిక్రమించిన వారు వీరు అని పిలవాలట. తర్వాత వారికి వచ్చే గుర్తింపు పాపం. అంటే ఆజ్ఞాతిక్రమం అంటే ఏంటి? దేవుడు చెప్పిన మాటని తృణీకరించటం, చెవిన పెట్టకుండా ఉండటం, వినకుండా ఉండటం, ఆ ఆజ్ఞను పాటించకుండా ఉండటం. అయితే ఇక్కడ యోహాను గారు వ్రాస్తున్నటువంటి మాట ఏంటి అని అంటే, పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించువాడు. అంటే మానవుడు ప్రతివాడు పాపం చేస్తున్నాడు, దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను కోల్పోతున్నాడు. పాపం అంటే ఏంటి? స్టార్టింగ్ నుండి చూస్తే ఆదాం గారు అవ్వగారు తోటలో చేసినటువంటి అతిక్రమము మనం ఇప్పటికీ వంశపారంపర్యంగా అదొక ఆస్తిలాగా మోస్తూ ఉన్నాము, దానిని వదలకుండా. ఇంకా ఏమని చెప్తుంది బైబిల్ పాపం గురించో గమనిస్తే, రోమాపత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. రోమాపత్రిక 4వ అధ్యాయము, రోమాపత్రిక 14వ అధ్యాయము 23వ వచనం. రోమాపత్రిక 14:23. అనుమానించువాడు తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును, విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము. పై వచనమేమో వేరే ఒక అంశానికి సంబంధించింది, మనం కింద వచనాన్ని గమనిద్దాం. ఏంటది? విశ్వాసమూలము కానిది ఏదో అది పాపం. ముందేమన్నాడు? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం అన్నాడు. ఇప్పుడేమో విశ్వాసమూలము కానిదేదో పాపం అంటున్నాడు దేవుడు. నేను ముందే చెప్పాను, దేవుడు ఎందుకు సూటిగా చెప్పకుండా సమాధానం అటంటాడు, ఇటంటాడు, ఇటు తిప్పుతాడు, ఇటు తిప్పుతాడు ఎందుకనో. అది ఇప్పటికీ సమాధానం నేనైతే చెప్పలేదు. ఆ క్వశ్చన్ ఇంకా రేకెత్తించి వదిలేశాను అనమాట. దాని సమాధానం మెల్లమెల్లగా చెప్పుకుందాం, ఇబ్బంది లేదు. ముందేమో యోహాను గారు పాపి ఆజ్ఞను అతిక్రమిస్తాడు కనుక తాను పాపము చేసిన వాడిగా తీర్చబడతాడు. మరలా ఇంకా ఏ విధంగా పాపం చేశాడని మనం గుర్తించాలి అంటే, విశ్వాసము కాని దాన్ని చేస్తే కూడా అది పాపం కిందకే వస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది కరెక్ట్? దేన్ని నమ్మాలి మనం? అదొక ప్రశ్నను మనం మనసులో ఉంచుకుందాం, దాన్ని ఆలోచన చేద్దాం, ఇంకొంచెం ముందుకెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. మేలైనది ఏదో తెలిసి కూడా అది చేయకపోతే అది పాపం. ఇప్పుడు ఎన్ని పాపాలు చూసాం మనం? 3 పాపాలు చూసాం. ఒకటేంటి? ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం. ఇంకోటి ఏంటి? విశ్వాసమూలము కానిది చేస్తే పాపం. విశ్వాసమూలము కానిది చేయటం అంటే ఏంటి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనము విశ్వసించి దేవుని యొద్దకు వచ్చాం, మనకు విశ్వాసం ఉండి పాటలు పాడుతున్నాం, మనకు విశ్వాసం ఉండి బైబిల్ చదువుతున్నాం, మనకు విశ్వాసం ఉండి పాస్టర్ గారు ఒక రెఫరెన్స్ చదవగానే వెంటనే తీసి చదువుతున్నాం, మనకు విశ్వాసం ఉండి ప్రతి వారమో పండగకు ఒకసారో సంవత్సరానికి 2 సార్లు ఎప్పుడో కానీ చర్చికి అయితే వస్తున్నాం. విశ్వాసం ఉండి
దేవుడు చెప్పేటువంటి మాటలు ఫోన్ ద్వారా నువ్వు వింటూ ఉన్నావు, ఇంట్లో కూర్చొని బైబిల్ చదువుతూ ఉన్నావు. ఇది విశ్వాసం. అయితే వీటన్నిటినీ నెగ్లెక్ట్ చేయటమే అవిశ్వాసం అని బైబిల్ చెప్తుంది. చాలా క్లారిటీగా చెప్పాలి అని అంటే, బైబిల్ చదువుతావు కానీ బైబిల్లో చెప్పినటువంటి ఆజ్ఞలు పాటించవు. ప్రార్థన చేస్తావు, నీకు ఇష్టం వచ్చిన ప్రార్థన నువ్వు చేస్తావు. ఈ మధ్య అందరూ రొటీన్గా చేసే ప్రార్థనలు ఏంటి అని అంటే, నాకు ఇది కావాలి అంతే. దేవుడు అన్నాడు కదా, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తెరవబడును అన్నాడు కదండి. అందుకే నాకేం కావాలో నేను అదే అడుగుతున్నాను. ఎలా అడుగుతున్నా? మోకరించి అడుగుతున్నాను, చేతులు జోడించి అడుగుతున్నాను, కళ్ళు మూసుకుంటున్నాను, ఉపవాసం ఉంటున్నాను, కానీ ఏం దొరకట్లేదు, అడిగింది దొరకట్లేదు. ఎలా అడుగుతున్నావు? ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్గా మంచి కారు కొనుక్కోవాలి. ఏమని అడగాలి నువ్వు ఇప్పుడు? అయ్యా నాకు కారు కావాలి, నాకు కారు కావాలి, ఖచ్చితంగా కారే కావాలి. ఒక అమ్మాయి తాను చెప్పుకున్న సాక్ష్యం, అమ్మాయి వాళ్ళ నాన్న తాను పెంచిన విధానము, తనకేమన్నా కావాలంటే ఇంట్లోకి తీసుకొచ్చేస్తాడట. ఆమె మాత్రం కాలు బయట పెట్టేది కాదు. వాళ్ళమ్మ, ఆమె వాళ్ళకొక్కతే కూతురు, ఇట్లా పెంచి పెద్ద చేసి ఈమె డిగ్రీ దాకా వస్తే, ఈమె డిగ్రీ సగంలో వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు ఆమెకు ఫీవర్ వచ్చింది. ఫీవర్ వస్తే ఏం వేసుకోవాలి? డోలో ఆర్ పారాసెటమాల్ వేసుకోవాలని తెలుసు, కానీ ఎక్కడ కొనుక్కోవాలి? ఎందుకు ఆ ప్రశ్న వచ్చింది ఆమెకి? బతుకున్నప్పుడు తండ్రి ఏం చేసేవాడు? చెప్పటం ఆలస్యం, వెళ్ళి తెచ్చిపెట్టేవాడు. ఇప్పుడు తండ్రి లేడు కాబట్టి ఆమె ప్రార్థన ఎలా చేసిందంటే, తండ్రి, మా తండ్రి చనిపోయాడు, ఇప్పుడు మా కుటుంబం పోషింపబడాలి, నీవే పోషించయ్యా అని ప్రార్థన చేసేదంట ఆవిడ. తప్పేమనుందా? లేదు. నువ్వు పోషించయ్యా, నువ్వు పోషించు తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉంటే, ఒకరోజు చర్చికి వెళ్ళి వాక్యం విని తన ప్రార్థనను మార్చుకుందంట. తర్వాత తన ప్రార్థన ఏ విధంగా చేసింది అని అంటే, తండ్రి పోషించుటకు నాకు శక్తినివ్వండి. ముందేం చేసింది? పోషించండి, మీరు పోషించండి, మీరు పోషించండి అని అంది. తర్వాత పోషించుటకు నాకు శక్తినివ్వండి అని ప్రార్థన చేసిందట. ఆ తర్వాత తానే 10 మందిని పోషించే విధంగా ఆశీర్వదింపబడింది ఆమె సాక్ష్యం. ఇప్పుడు మన ప్రార్థన ఎలా ఉంది? మనం ఎలా అడుగుతున్నాం? అయ్యా నా హృదయంలోకి రా, నా ఇంట్లోకి రా, నా ఇంటి గుమ్మంలో ఉండు, నా పక్కనుండు, నేను నిద్రపోతున్నప్పుడు కాపలాగాయి. దేవుడు ఇదే చేసేది, కాపలా కాస్తాడా దేవుడు? చుట్టూరు కాపలా గాయడు దేవుడు. కునుకడు నిద్రపోడు అని అన్నాడు కదమ్మా, అంటే కాపలా కాసేవాడు అయిపోతాడా? కాపలా గాయటానికి సపరేట్గా ఉన్నాయి. ఏమున్నాయి? దేవదూతలు ఉన్నాయి. నీ అడుగు తడబడకుండా నిన్ను కాపాడుటకు నీకంటూ కొన్ని దేవదూతలను దేవుడు నియమించి ఉన్నాడు. మనం ఎలా తెలుసుకోగలం నిజంగా మనకంటూ కొన్ని దేవదూతలు ఉన్నాయి అని అంటే, యోబు గారి గ్రంథంలో మనం చూస్తాం. ఏమని? ఒక దినము, సంవత్సరములో ఒక దినము తటస్థించటం మూలంగా దేవదూతలు దేవుని సన్నిధిలో నిలబడ్డాయి. ఆ టైంలో సాతాను కూడా రావటం జరిగింది. అంటే ఈ దేవదూతలు ఎక్కడి నుంచి వచ్చి ఉంటాయి? పరలోకంలోనే ఉంటే దేవదూతలు వచ్చాయని అన్న మాట ఎందుకు వచ్చింది అని అంటే, ఈ దేవదూతలు కొన్ని భూలోకంలో సంచరిస్తూ ఉన్నాయి, కొన్ని పరలోకంలో సంచరిస్తూ ఉన్నాయి, కొన్ని పరలోకంలో ఒక స్థానంలో ఉండి దేవుని స్తుతిస్తూ ఉన్నాయి. కాబట్టి మనకంటూ మన ప్రార్థనలు విని మన ప్రార్థనలు జవాబులు చెప్పేవాళ్ళు, రాయబారులుగాను వీళ్ళందరూ దేవదూతలుగా ఉండి ఉన్నారు. కాబట్టి మన ప్రార్థన ఏ విధంగా ఉంది? పిల్లలు చేస్తూ ఉంటారు ప్రార్థనలు, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి, సెకండ్ క్లాస్లో పాస్ అవ్వాలి. మా సండే స్కూల్ పిల్లలు అదే చేస్తారు. రేపు టెస్ట్ ఉందయ్యా, నేను పాస్ చేయాలి, నన్ను పాస్ చేయండి, నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి. అలా చేయొద్దు. ఫస్ట్ క్లాస్లో నువ్వు పాస్ అవ్వాలని అడగద్దు. నువ్వు చదివితే ఆటోమేటిక్గా పాస్ అయిపోతావు. దానిలో తేడా ఉందా? లేదు. నువ్వు చదివితే పాస్ అవుతావు, చదవకపోతే ఫెయిల్ అవుతావు. దాన్ని దేవుణ్ణి అడగటం కరెక్ట్ కాదు. దేవుడు న్యాయవంతుడు, న్యాయమూర్తి. అప్పుడు అంత గొప్ప న్యాయవంతుడుకు నువ్వు ఎంత న్యాయంగా ప్రార్థన చేయాలి? మనం ఇంకొకరికి పిటిషన్ పెట్టేటప్పుడు కానీ, ఇంకొకరికి సహాయం అర్థించేటప్పుడు కానీ కొన్ని లేనిపోని అన్ని పెట్టుకొని వెళ్తాం. ఎందుకు? కొంచెం జాలి రావాలి ఎదుటి వారి మీద.
కల్పించకపో. మనం ఏం చేస్తాం, కొంత జాలి కరుణ ఎదుటివారి నుండి రావాలి కాబట్టి, వారి మనసు గెలుచుకోవాలి కాబట్టి కొన్ని లేనిపోని అని చెప్పి తగ్గించుకొని ఉంటాం. నువ్వు ఆ విధంగా నటించక్కర్లేదు దేవుని ఎదుట. ఎందుకు? సర్వము తెలిసిన వాడు కనుక ఆయన ప్రతిదీ చూస్తున్నాడు కాబట్టి నువ్వు ఇవేమి నటించక్కర్లేదు. ఆయన దగ్గర నువ్వేమి దొంగగాను తేరి చూస్తూ సగం ఆయన మీద భక్తిగా ఉంటూ ఆ విధంగా ఏమి ఉండక్కర్లేదు. దేవుడు న్యాయవంతుడు, నువ్వు అడిగేది న్యాయంగానే అడుగు. ఇప్పుడు నీకు ధనం లేదు, ధనం సంపాదించుకున్నట్టు శక్తిని అడుగు. ధనం ఇవ్వు అంటే ఆయన ఎక్కడి నుంచి ఇస్తాడు? ఆయన వచ్చి నీకేమైనా కట్ల ఆకాశంలో నుండి కింద ఏమైనా పోస్తాడా? అందుకే ఒక మాట ఉంది, ప్రతి క్రైస్తవులకి గుర్తుండిపోయే మాట. ఒక వ్యక్తి చేపల వేటకని వెళ్తూ సముద్రం మధ్యలో ఇరుక్కుపోతాడు, దారి తప్పిపోతే ఇక అతను తాను తెచ్చుకున్నటువంటి ఫుడ్ అయిపోయినాయి, నీళ్ళు అయిపోయినాయి. ఇక ఎండకి అల్లాడిపోతూ కింద ఉన్నటువంటి చేపల్ని వేటాడుతూ తింటూ ఉన్నాడు. ఇక తట్టుకోలేక ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. తండ్రి కాపాడయ్యా, కాపాడయ్యా, కాపాడయ్యా. చిన్న పడవ ఒకటి వచ్చింది ఆయన దగ్గరికి. ఏందయ్యా, ఎన్నో రోజుల నుంచి, ఎన్నో నెలల నుంచి ఉన్నట్టున్నావు, రా అయ్యా తీసుకెళ్తాను. లేదు, నేను దేవుడిని ప్రార్థించాను. దేవుడు ఏం చేస్తాడు? వచ్చి నన్ను కాపాడుతాడు, నేను రాను అన్నాడు. ఇదే చెప్పల పొడలాగా ఉన్నాడు, పిలిస్తే రాడంటాడు. సరేనే వెళ్ళిపోయాడు. ఈసారి ఇంకొంచెం పెద్ద పడవ వచ్చింది. పెద్ద పడవ వచ్చి, అరే రా అయ్యా బాబు, ఊరికి తీసుకెళ్తావు, నువ్వు చాలా వైపు కొట్టుకెళ్ళిపోతున్నావు, అటు వెళ్తే ఇంక ఊర్లే ఉండవు, దీవులే ఉండవు, రావయ్యా అంటే, లేదు నేను రోజు ప్రార్థన చేస్తున్నాను, 3 పూట్ల ప్రతిసారి భక్తిగా ఉంటున్నాను నేను. దేవుడు వస్తాడు, దేవుడు వచ్చి నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు. ఈసారి పెద్ద నేవీ షిప్ వచ్చింది, అయినా సరే రానంటున్నాడు. అప్పుడు చిరాకు వచ్చేసి, నువ్వేంటయ్యా రావు? వేరే మనుషులు వచ్చి పడవలు వేసుకొని నన్ను పిలుస్తున్నారు, నువ్వు రావేంటి నన్ను కాపాడటానికి? ఆపదలో ఉన్నప్పుడు రక్షిస్తానన్నావు కదా, నీ బైబిల్ తప్ప, నువ్వు మాట్లాడే మాటలు తప్ప అని అంటే, అప్పుడు దేవుడు అంటాడు, ఓరి మూర్ఖుడా, నిన్ను కాపాడుటకే కదా నేను 3 సార్లు నీ దగ్గరికి వచ్చాను, నువ్వేం చేసావు? నన్ను తిరస్కరించావు. అంటే తెలియలా. ఎవరిది కాదు అక్కడ, ఆయనకి తెలియలా, గ్రహించలేకపోయాడు. ఆయన అనుకున్నది ఏంటి? ఆపదలో రక్షిస్తాడు అని అంటే ఆయనే వచ్చి రక్షిస్తాడేమో అనుకున్నాడు. దానియేలు గారు ఉన్నారు, దానియేలు గారు సింహపు బోన్లో ఉన్నప్పుడు దేవుడు వచ్చి రక్షించాడా? దేవుని దూతలు వచ్చి రక్షించాయి, దేవుని మాట రక్షించింది అని చెప్పొచ్చు అక్కడ. ఎందుకు? సింహాలు ఆకలితో ఉన్నప్పుడు దేవుని మాట సింహాలను వణికింపజేసి దూరంగా కూర్చున్నాయి అంట తెల్లవార్లు. తర్వాత రాజు గోన్ ఓపెన్ చేసి ఆ దావీదు గారిని బయటికి తీసి, ఎవరైతే దావీదు గారి మీద నేరం మోపారో వాళ్ళందరినీ తీసుకెళ్ళి పడేస్తే ఎముక కూడా మిగలకుండా తినేసినాయి అంట. అంత ఆకలితో రాత్రంతా దానియేలు గారిని వదిలేసినాయి అంటే కారణం దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆపదలో దేవుడు రక్షిస్తాడు కాబట్టి నీ ప్రార్థన విధానం అలా ఉండాలి. నువ్వు ఎలా ప్రార్థించాలో ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి. నీకు తెలియాలి అంటే నువ్వు గ్రంథాన్ని చదవాలి, లేదు అని అంటే వాక్యమును వినాలి. కాబట్టి మనకు తెలియజేసినటువంటి 3 పాపాలు, మొదటిది ఆజ్ఞను అతిక్రమించటం పాపము, రెండవది విశ్వాసం మూలము కానిది పాపము, మూడవది ఏంటి? మూడవ పాపము కాబట్టి మేలైనది చేయు నెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. మేలైనది తెలిసి కూడా వారికి మేలు చేయకుండా, తప్పని తెలిసి కూడా మనము దాన్నే కొనసాగిస్తూ, మనము అది పాపమని తెలిసి కూడా దాన్నే కొనసాగిస్తూ, అది దోషము, అది చేస్తే పాపం ఎదుటివారి జీవితాలు నాశనం అయిపోతాయి అని తెలిసి కూడా అవి చేస్తూ ఉంటారు చూడండి, వాటిని పాపము అని అంటారు. వాటిని మనం క్లుప్తంగా చెప్పక్కర్లేదు, ఈజీగా అర్థమైపోతాయి ఆ మాట చెప్పగానే. తర్వాత ఇంకో పాపము గమనిద్దాం. 1 యోహాను గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడునూ పాపము చేయడని ఎరుగుదుము. సకలము పాపమేనంట, ప్రపంచంలో జరిగే ప్రతిదీ పాపమేనట. ఇక మనం ఎక్కడ పుణ్యం చేస్తాము, ఎక్కడ పరలోకానికి వెళ్తాము, ఎక్కడ దేవుని కుమారులు అనబడతాము?
యోహాన్ గారు అంటున్నారు, మరలా చదువుదాం. 1 యోహాన్ గారు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. సకల దుర్నీతియు పాపము, అయితే మరణకరము కాని పాపము కలదు. ఏంటా పాపము? దేవుని మూలముగా పుట్టిన వారు పాపము చేయనేరు. సకల దుర్నీతి అంటే నీ మనసుకు అది చెడు అని అనిపిస్తే దాన్ని చేయకూడదు, కానీ నువ్వు దాన్ని చేస్తూ దాని గురించి ఇంకా పై ఎత్తులు వేస్తూ ఉన్నావు అంటే దాన్ని దుర్నీతి అంటారు. ఆ దుర్నీతి అంతయు పాపము అని చెప్పి మనకు బైబిల్ సెలవిస్తూ ఉంది. కాబట్టి ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వచనాలు ఉన్నాయన్నమాట. కొంతమంది ఎగ్జాంపుల్గా చూస్తే బైబిల్లో ఆదికాండంలో ఉన్నారు. ఆదికాండంలో ఎవరున్నారు? కయ్యేను గారు, హేబెల్ గారు ఉన్నారు. కయ్యేను గారు కోపం వచ్చి తన తమ్ముడైనటువంటి హేబెల్ గారిని చంపేయటం. ఆయన చంపేసిన వెంటనే ఆయన రక్తము భూమిలోకి వెళ్ళి యెహోవా దేవుడికి తన ఘోషను వినిపించటం, తాను పాపం చేశాడని తర్వాత అన్నయ్య ఎరగటం. తర్వాత యోసేపు గారు పోతీఫర్ భార్య తాను పాపం కోసం ప్రేరేపిస్తూ ఉంటే తాను యవ్వనస్తుడై ఉండి ఆ పాపమునకు దూరంగా పారిపోయి ఉన్నాడు. సో ఈ విధంగా పాపము చేసినటువంటి వారు, పాపమునకు దూరంగా పారిపోయినటువంటి వారు, పాపము చేయకుండా పాపపు ఆలోచన లేకుండా బ్రతికిన వారు బోల్డ్ మంది ఉన్నారు బైబిల్లో. వారందరూ మనకి తెలిసిన వారే. మళ్ళీ చెప్పుకుంటే దాన్ని జ్ఞాపకం చేసుకున్న వారంగా ఉంటామంతే. అయితే నీవు ఇప్పుడు ఏ పాపంలో ఉన్నావు? పాపము అనేది భాగాలు ఉన్నాయి. ఇదొక్కటే పాపం అనేది కాదు. పాపము అనేది భాగం. నోటితో చెడ్డ మాటలు పాపం, కళ్ళతో చూసేది పాపం, చెడ్డవి చూసేవి పాపం, చేతులతో ఎవరికైనా అన్యాయ కార్యములు చేసేవి పాపం, కాళ్ళతో వేటికైనా చెడు స్థలాలకు వెళ్ళటం, చెడు విషయాల వైపు మళ్ళటం వాటిని పాపం. చెడు విషయాలు ఆలోచించటం, వేరొకరిని కృంగదీయటం, వేరొకరి మీద అబద్ధపు సాక్ష్యములు మోపటం, వేరొకరి ఆస్తిని వారు కోరుకొని దానిని ఎలాగైనా సంపాదించుకోవటం, వాటిని ఆలోచించి వృద్ధి పొందుకోవటం మనస్సులో, ఇవన్నీ పాపం కిందకు వస్తాయి. పాపము చేయు నరుడు ప్రతి ఒక్కడు దేవుని చూడడు, దేవుని దగ్గరకు వెళ్ళడు, దేవుని యొద్దకు దేవుని యందు నుంచోటానికి కూడా అర్హుడు కాడు అని చెప్పి బైబిల్ సెలవిస్తుంది. దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు, తీర్పు కాలమున నువ్వు వచ్చి నుంచొని నేను బైబిల్ చదివాను, ఇలా ఉన్నాను, అలా ఉన్నాను అని చెప్పినా సరే నీ మీద నేరం ఒకటి మోపవలసి ఉన్నది అని చెప్పి ప్రకటన గ్రంథంలో 7 సంఘాలకి దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉంటాడు. వాళ్ళన్నీ మంచి పనులే చేశారు, కానీ వాళ్ళ మీద నేరాన్ని ఒకటి మోపుతున్నాడు దేవుడు. ఏంటది? వాళ్ళలో ఉన్న లోపాలు. అంటే దేవుడు నువ్వు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే నీలో దేవుడు ఏదో ఒక లోపాన్ని వెతుకుతూ ఉన్నాడు. దేవుడికి నీలో ఏదో ఒక లోపం కనిపిస్తూ ఉంది. ఒక స్త్రీ ఏం చేస్తుంది అనంటే సొసైటీ గురించి వివరిస్తూ ఒక వైట్ పేపర్ తీసుకొని ఆ వైట్ పేపర్ మీద ఒక మంచి బ్లూ పెన్ తీసుకొని ఒక చిన్న డాట్ పెట్టి పేపర్ చూపించింది. ఫస్ట్ పేపర్ చూపించింది మొత్తం ప్లెయిన్. ఏం కనిపిస్తుంది? మొత్తం వైట్ పేపర్ అని అన్నారు. తర్వాత ఒక చిన్న డాట్ ఏదో ఒక చిన్న మూలను పెట్టింది. అది చూపిస్తే మీకు ఏం కనిపిస్తుంది అంటే డాట్ కనిపిస్తుందంట. ఇది అంత పేపర్ మొత్తం చుట్టూ ఉన్న వైట్, అంత స్పేస్ ఉన్న వైట్ కనిపించకుండా, పేపర్ కనిపించకుండా వాళ్ళకి ఏం కనిపించింది? చిన్న మచ్చ కనిపించింది. మానవుడు అంతే, మనిషి అంత పర్ఫెక్ట్గా ఉన్నా ఏదో ఒక మచ్చను వెతుకుతాడు. అలాగే దేవుడు కూడా నువ్వు ఎంత భక్తిపరుడివి, నువ్వు ఎంత సమాజానికి మేలు చేస్తున్నావు అయినా సరే దేవుడు నీలో ఏదో ఒక మోపమును మోపుతూనే ఉంటాడు. నువ్వు ఆ మోపటానికి కారణము ఆ మోపటానికి గల ఇంటెన్షన్ నువ్వే ఇస్తున్నావు అని చెప్పి నేను అంటాను. కాబట్టి దేవుడు ప్రతి ఒక్కటిని గమనిస్తూ ఉంటాడు, దేవుడు ప్రతి ఒక్కటిని లెక్కిస్తూ ఉంటాడు. కాబట్టి పాపము చేయకుండా దేవుని రాకడలో మనము కూడా పాలిభాగస్థులమై ఉండాలి. రెండో రాకడ రాబోతుంది, బహిరంగ రాకడ రావటానికి టైం ఉంది. కాబట్టి అంతలోపే ముందే రహస్య రాకడ రాబోతుంది. ఆ రహస్య రాకడలో పాలు పంపులు పొందాలి అంటే నువ్వు పాపం చేయకుండా ఉండాలి. ఎక్కడైనా పాపం చేయకుండా ఉండండి, పాపం నుండి దూరంగా ఉండండి, మీ మనస్సులను మార్చుకోండి. తర్వాత ఇంకా ఏ భాగమును గమనిద్దాము? 3 భాగాలను చెప్పాను. మొదటి శరీరము, తర్వాత పాపము, మూడవది అపవాది.
ఈయన గురించి రిఫరెన్సులు చాలా ఉన్నాయి, కానీ మనం నోటి ద్వారానే ఈయన గురించి చాలా చెప్పచ్చు. ఏంటి అసలు ఈయన ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంటి ఈయన పుట్టు పూర్వోత్తరం మనం ఒకసారి గమనిస్తే బైబిల్లో ఈయన పేరు ఒక కెరూబుగా మనకి పరిచయం చేశారు. స్టార్టింగ్లో ఈయన పేరు లూసిఫర్. ఇప్పటికీ ఆ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కొంతమంది, లూసిఫర్. నేను అనుకుంటూ ఉంటా, అదేంటి సాతాన్ పేరు కదా ఇది లూసిఫర్, వీళ్ళు ఎట్లా పెట్టుకున్నారు అంటే కాదు. మీరు చెప్పండి, లూసిఫర్ అనే పేరు పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదు? పెట్టుకోవచ్చు. ఎందుకు? ఆయన బాగున్నప్పుడు మంచిగా ఉన్నప్పుడు పిలువబడినటువంటి పేరు. ఆయన పరలోకం నుండి నెట్టివేయబడ్డాక వచ్చిన పేరు వేరేది. ఏంటది? సాతాను, అపవాది, చీకటి, అబద్ధమునకు జనకుడు. కాబట్టి పేరు గొప్పదే, మన క్రియలే చెడ్డవి. సో క్రియను బట్టి పేర్లు అక్కడ మారబడ్డాయి. సో నేను ఎప్పుడు ఇదే ఆలోచిస్తూ ఉంటా, ఈయన విషయంలో జరిగింది. ఎందుకు? ఈయన క్రియ చేయటం మూలంగా ఈయనకి పేరు మార్చబడింది, అంతేనా? ఈయన గొప్పగా దేవుడు తాను సృష్టించి తాను ఒక లీడర్గా ఉన్నప్పుడేమో దేవుడు లూసిఫర్ అని గర్వంగా పిలిచాడు. తాను ఎప్పుడైతే పాపం చేసి మనసులో గర్వించి పరలోకంలో నుండి దేవుడు నెట్టివేశాడో, తన క్రియలు మారిపోయిన వెంటనే తనకేం పేరు ఇచ్చేశాడు? సాతానాన్ని ఇచ్చేశాడు. అపవాది, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు అని ఇచ్చాడు. అట్లాగే మనిషికి కూడా ఉండాలని నేను అంట. మీరేమంటారు? పుట్టినప్పుడు మనిషి ఒక రకంగా ఉంటాడు, పెరిగే కొద్దీ ఒక రకంగా ఉంటాడు, చనిపోయే స్థితికి ఒక రకంగా ఉంటాడు మనిషి. కాబట్టి మనిషికి పేరు పెట్టే ముందు ఆలోచించాలి. మనిషికి పేరు పెట్టే ముందు ప్రతిదీ ఆలోచించాలి. సో ఇలా లూసిఫర్ అని ఆయనకి పేరు పెట్టడం జరిగింది. ఆయన మనసులో గర్వించాడు. ఏమని? నేను కూడా ఆ సింహాసనం మీద కూర్చుంటే ఎంత బాగుండును. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది అంటారు? మీరు చెప్పండి. ఆ ఆలోచన ఎప్పుడు వస్తుంది? నేను కూడా సింహాసనం మీద కూర్చోవాలి అని. అన్నీ సరిగా ఉన్నప్పుడు వచ్చింది. అన్నీ సరిగా అంటే లోపమేమి లేదు, లోటేమీ లేదు. ఎందుకు? ఆయన లీడర్, కొన్ని సైన్యములకు లీడర్. ఏంటి ఆ లీడర్ అని అంటే, కొన్ని దేవదూతలు ఆయన కింద అసిస్టెంట్లుగా ఉంటాయి, కొన్ని దేవదూతలు ఆయన కింద పనికారులుగా ఉన్నారు. వాళ్ళు ఏం చేయాలి అని అంటే లూసిఫర్ గారు చెప్తారు, నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయి అని చెప్పి అధిపతిగా ఉన్నాడు ఆయన, గొప్పవాడిగా. అంత గొప్పవాడిగా ఉన్నటువంటి అతనికి గర్వం రావటం సహజం. అంత గొప్ప స్థానంలో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం గొప్ప స్థానంలో ఆశించటము కూడా సహజమే. మరి ఆయన చేసిన తప్పేంటి? దేవుడు ఎందుకు నెట్టేశాడు? అప్పుడు నువ్వు అంత స్థాయి ఇవ్వకుండా ఉండాల్సిందిగా. ప్రతి ఒక్కరు ఆలోచించాల్సింది. దేవుడు అన్నాడు, అమ్మో దేవుడిని ప్రశ్నించకూడదు, లోతుకెళ్ళకూడదు, ముందుకెళ్ళకూడదు, ఇవన్నీ వద్దు, ఇవన్నీ మట్టి తీసేయండి, ఇవన్నీ పాత విషయాలు ఇవన్నీ. కానీ ఇప్పుడు నువ్వు సర్వసత్యంలోనికి నడిపింపబడాలి అని అంటే నువ్వు ఇవన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు పరలోకంలో నువ్వు అంత గొప్ప స్థానం ఎందుకు ఇచ్చావు? నువ్వు ఇవ్వకుండా ఉండుంటే గర్వించేవాడు కాదు కదా. నువ్వు అనవసరంగా ఆ స్థానాన్ని ఇచ్చింది నువ్వే, గర్వించాడని చెప్పి కిందకు పడేసింది నువ్వే. ఇన్ని నువ్వే చేసి చివరికి నువ్వు తప్పెవరిది అంటున్నావు? సాతాను అంటున్నావు. మరలా నేను న్యాయవంతుణ్ణి అని చెప్పుకుంటున్నావు. ఇదేం న్యాయం? మనుషుల్ని పుట్టించమని దేవుడు అడిగాడు, మనుషుడు అడిగాడా? అడగలేదు. కానీ పుట్టించాడు. పుట్టించిన సరే పుట్టాడు కాబట్టి బతకాలంటే ముందు 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళాలి. నోట్లోకి వెళ్ళాలంటే పని చేయాలి. సరే అని చెప్పి కష్టపడి విత్తనాలు వేస్తాడు, చక్కగా భూమిని దున్నుతున్నాడు, కొనుక్కొని విత్తనాలు వేస్తాడు, అప్పో సప్పో చేసుకొని చక్కగా పంటలు వాన కురిపించావు, ఎండను కురిపించావు, పురుగు పట్టకుండా మందులు మా జ్ఞానం కొలిది తెచ్చుకున్నావు, ఎరువు వేసుకున్నావు, అంతా చేసుకున్నావు. చివరికి పంట చేతికి వచ్చే టయానికి ఏం చేస్తున్నావు? ఏం జరుగుతుంది? పంట చేతికి వచ్చే టయానికి చెప్పండి, ఏం జరుగుతుంది? తుఫాను. ఏది? పంట చేతికి వచ్చే టయానికి తుఫాను వచ్చి మొత్తం నేలపాలు చేస్తుంటాడు. ఏంటిది? అసలు ఏమనుకుంటున్నాడు దేవుడు? ఎవరైనా ప్రశ్నించారా? మనలో మనమే ఆలోచించుకుంటున్నావా? ప్రతిదీ ప్రశ్నించాలి. నెహెమ్యా గారు ప్రశ్నించారు, చెప్పాను నెహెమ్యా గారి గురించి.
నీతిమంతులమైనటువంటి మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, వాళ్ళు తీర్పు తీరుస్తున్నారు. నువ్వు కళ్ళు మూసుకొని ఉన్నావా లేదా సైలెంట్గా ఉన్నావా, ఇంత అన్యాయం మా కళ్ళ ముందు జరుగుతూ ఉంటే అని నెహెమ్యా గారు ప్రశ్నించారు. దేవుడు తిరిగి సమాధానం చెప్పాడు. నువ్వు నన్ను ప్రశ్నిస్తావా అని అనలేదు దేవుడు. దేవుడు ఎక్కడ మనల్ని తక్కువగా చూడలేదు, తక్కువ స్థానంలో పెట్టలేదు, కిందే ఉంచలేదు. మనల్ని దేవుడు పక్కన కూర్చోబెట్టుకున్నాడు. కానీ మన వరకు గ్రహించట్లేదు. మనం పెండ్లి విందుకు పిలిచినప్పుడు పెండ్లి విందులో రాజు పెండ్లి విందుకు ఎవరెవరు వచ్చారో అందరిని చూస్తూ, స్నేహితుడా నీ వస్త్రం ఎక్కడా అని అడుగుతాడు. ఏమని అడగాలి? అసలైన ప్రశ్న, ఏదయ్యా నీ వస్త్రం అను, లేకపోతే పేరు పెట్టి నీ వస్త్రం ఏది అను. అదనకుండా స్నేహితుడా నీ వస్త్రం ఎక్కడేంటి? రాజుకు స్నేహితులు ఎవరవుతారు? రాజుకు స్నేహితులు అవ్వాలంటే ఏ అర్హత కలిగి ఉండాలి? డబ్బు, గొప్ప ఆస్తి, ఈ విధంగా ఉంటే, పలుకుబడి ఉంటే, కొన్ని రాజ్యాలు ఉంటే, యుద్ధం చేయటంలో సామర్థ్యం ఉంటే, భాషలు మాట్లాడగల జ్ఞానం ఉంటే అప్పుడు రాజుకు స్నేహితుడు అవుతాడు. అది కూడా రాజు ఒప్పుకుంటేనే. అంతేనా? అట్లాంటిది ఒక సామాన్యుడు రాజవీధులలో నివసించేటువంటి వాడు ఆ విందుకు వస్తే స్నేహితుడా అని వస్త్రం అక్కడ అని అడుగుతున్నాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మీరు అక్కడ చూసి ఉండరు, ఉండనేరడు. అట్లాంటి వాడు ఉండడు కూడా. ఎందుకు ప్రతి ఒక్కరు క్రైస్తవ్యంలోనికి వస్తున్నారు అనంటే కారణం ఇది. దేవుడు మనలను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. నేను మీ సహోదరుడను అని అన్నాడు, నేను మీ స్నేహితుడను అని అన్నాడు, నేను మీ రాజును అని అన్నాడు. ఆయన మనకు రాజు, ఆయన మన ఫ్రెండ్, మన స్నేహితుడు, మనకు సోదరుడు. అంటే మీ అన్నయ్య, మా అన్నయ్య. అంతేనా? సోదరుడు అంటే గొప్ప దేవాది దేవుడు ఆయన చేతుల మీదుగా చేసినటువంటి మనకి చాలా గొప్ప ధన్యత ఇచ్చాడు. ఏంటా ధన్యత అంటే రిలేషన్. మనం ఎవరికి ఉట్టిగా ఏ రిలేషన్ని ఇవ్వం, ఏదో పైన అట్లా పిలుచుకుంటూ ఉంటాం. కానీ మామయ్య, అన్నయ్య, అత్తమ్మ ఇట్లా పిలుచుకుంటూ ఉంటాం. కానీ లోతుకు వెళ్తే వాళ్ళు మనోళ్ళు కాదు, ఊరికి అట్లా పిలుచుకుంటూ ఉన్నాం. కానీ నీ దేవుడు నిజంగా చెప్తూ ఉన్నాడు, నిజంగా నువ్వు నా పోలిక, నేను నీ సహోదరుడను, నేను నీ స్నేహితుడును, నిజమైనటువంటి స్నేహితుడను, విడువనటువంటి స్నేహితుడను, నేను నీ రాజును అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. కాబట్టి అపవాది ఏం చేస్తూ ఉన్నాడు? పరలోకంలో దేవుడు అట్టి విధంగా చేసి అపవాదిని భూలోకంలోకి ఎందుకు నెట్టేశాడు అని అంటే, నిన్న ఒక క్వశ్చన్ చూసాం మనం. దేవుడు తన పోలికలో మనలను తయారు చేసి, కాబట్టి అపవాది చేసేటువంటి తంత్రములు మనము గమనించి ఉన్నాం. ఈ ప్రశ్న, నేను వేసినటువంటి ప్రశ్న ఇంకొక రోజు మరలా మనము ధ్యానిద్దాం. ఏంటి అని అంటే, దేవుడు ఆయన పోలికలో మనల్ని తయారు చేశాడు, మరి మనకెందుకు ఇన్ని కష్టాలు? అపవాదిని కూడా దేవుడే తయారు చేశాడు, దేవుడే అంత గొప్ప ఉన్నత స్థానంలో ఉంచాడు, మరలా ఎందుకు భూలోకానికి నెట్టేశాడు? అంతా దేవుడే చేసి ఎందుకు మరలా దేవుడు మనుషులే పాపం చేస్తున్నారని అంటున్నాడు. వీటికి ప్రశ్న మరలా ఇంకో రోజు చూద్దాము. మరి రేపు తెల్లవారుజామున 4 యేసుక్రీస్తు ప్రభువారి పునరుద్ధానపు దినమును మనం జ్ఞాపకం చేసుకుంటూ 4 నుండి 6 దాకా రిజరెక్షన్ డేగా మనం జరుపుకుంటున్నాం. మరలా రేపు ఆదివారం కనుక 2 నుండి 4 దాకా ఆదివారపు ఆరాధన కొనసాగుతూ ఉన్నది. కాబట్టి గమనించి సకాలంలో దేవుని సన్నిధికి రావాల్సిందిగా మనవి చేస్తూ, చిన్న మాటలు దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తలలో నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నువ్వు ఇచ్చేటువంటి గొప్ప దినం బట్టి, సమయం బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిన్నటి వరకు మీరు రకరకాల కాపుదలు భద్రపరిచి మా జీవితంలో ఇంకొక రోజును అనుగ్రహించారు. వందనములు. ఎంతోమంది రోజు చెడులకు నశించిపోతుండగా మీరు మమ్మల్ని లాగు చేయకుండా మమ్మల్ని ఒకటికి సజీవులకు ఉంచారు. వందనములు నా తండ్రి ప్రభువా. ఈరోజు జరిగినటువంటి కూడికలో ఆది నుండి అంతవరకు అధ్యక్షత వహించారు. వందనములు. అయ్యా నా ప్రభువా, మీరు వినినటువంటి వాక్య భాగము మా హృదయంలో భద్రపరచండి. అయ్యా నా తండ్రి ప్రభువా, విన్నటువంటి ప్రతి ఒక్కరు తండ్రి ప్రభువా ఈ వాక్యము వారిని ఆలోచింపజేయుటకు సహాయం చేయండి.
వారి మారు మనసుకు కారణమవుటకు సహాయం చేయండి. నా తండ్రి నీకే వందనములు. అయ్యా రేపు జరగబోయేటువంటి తండ్రి ప్రభు పరిచర్లో ఆదరణి అంతవరకు అధ్యక్షత వహించండి. అయ్యా నా తండ్రి నీకే స్తోత్రములు. ఇచ్చినటువంటి మినిస్ట్రీని బట్టి వందనములు. అయ్యా తండ్రి త్వరలో జరగబోయేటువంటి సిబిసి కార్యక్రమాల్లో కూడా మీరు తోడుగా ఉండి సహాయం చేయండి. మంచి తెలివిని జ్ఞానమును మీరు మాకు అనుగ్రహించండి. శక్తిని బలమును అనుగ్రహించండి. మా యొక్క సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి కావాల్సిన ప్రతి ఒక్క పరిస్థితి తండ్రి ప్రతి ఒక్క విషయము నా తండ్రి నీ యొక్క చిత్తంలో నీ యొక్క నామంలో నీకు జరగవలసి ఉన్నది అని అంటే వారికి అనుగ్రహించమని కోరుకుంటూ చిన్న ప్రార్థన మీ పాదాల చెంతకు చేర్చుకోమని చేస్తున్నాం. పెట్టడి వేడు కొంచెం ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనందరికీ ఎల్లప్పుడూ తోడేండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.